మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9666965577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రహాల పరిస్థితులు నీచ స్థితిలో ఉండడం రీత్యా మీ ఇంట ఈమె అడుగు పెట్టబోతుంది. ఈమె రాకతో మీ జీవితం అంతా కూడా తలకిందులైపోతుంది. ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టేస్తాయి. అసలు ఎవరు మీ ఇంటికి రాబోతున్నారో తెలుసా? అది కూడా సెప్టెంబర్ మాసంలో 3, 4, 5 తేదీల్లో ఈమె మీ ఇంట్లోకి రంగప్రవేశం చేస్తుంది. మీరు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పరిహారాలు పాటిస్తే గనక ఖచ్చితంగా రాబోతున్న ఉపద్రవాన్ని అడ్డుకట్ట వేసి ఆపగలుగుతారు. తులారాశి జాతకులు ఆలస్యం లేకుండా వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో తులారాశి జాతకులు ఇంతటి కష్టం మీకు రాబోతూ ఉన్నది. ఈ కష్టం నుండి బయటపడాలి అంటే గనక ఈ విధమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి అంటున్నారు పండితులు. అసలు ఏ కష్టం రాబోతుందో మీకు తెలుసా? కష్టమే ఈమె రూపంలో రాబోతుంది. మరెవరో కాదండి, మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతూ ఉన్నది. ఈమె మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చునబోతూ ఉన్నది. ఎందుకు అన్నట్లయితే గనక మీ ఇంట్లో దరిద్రం రాజ్యమేలుతుంది. నెగటివ్ శక్తి ఎక్కువగా ఉంది. నరదృష్టి అనేది అధికమైపోయింది. ఎవరైనా మీరంటే గిట్టని వారు కావచ్చు, మీ మీద చేసిన చెడు ప్రయోగాలు కూడా కావచ్చును. ఆమెను మీ ఇంటికి ఆహ్వానం పలికేలాగా చేశాయి. మరి ముఖ్యంగా సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో ఆమె మీ ఇంటికి రాబోతుంది. తత్ఫలితంగా ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. మానసిక అశాంతి పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడాను గొడవలు, గోలలు ఉంటాయి. వ్యాపారంలో అనర్థాలు, ఉద్యోగంలో కూడాను చూడనటువంటి నష్టాన్ని చూడబోతూ ఉన్నారు. అన్నింటా కూడాను చెడు వార్తలే చవి చూడబోతూ ఉన్నారు. అదే కాకుండా ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం సుస్థి వస్తుంది. ధనం ఎక్కువగా వ్యయం అయిపోతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదంతా కూడాను దరిద్ర దేవత మీ ఇంటికి రావడం వల్లనే జరగబోతుంది. రాబోతున్న ఉపద్రవాన్ని అడ్డుకోవాలి అంటే గనక దరిద్ర దేవతను మీ ఇంటి నుండి పంపించి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి అంటే గనక ఖచ్చితంగా ఈ విధమైన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. ఏ ఇంట్లో అయితే పరిశుభ్రత ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా, గోలలు లేకుండా ఉంటాయో, ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ ఆడవారిని గౌరవిస్తూ ఉంటారో, ఏ ఇంట ఆడవారి కన్నీరు చిందకుండా ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. మీరు ఈ రోజు నుంచే ప్రతిరోజు ఉదయము, సాయంత్రము కూడాను దైవారాధన చేయడం మరచిపోవద్దు. సాయంత్రం పూట సంధ్యాదీపం, మీరు పెట్టే ఈ సంధ్యాదీపం లక్ష్మీదేవిని ఇంటికి రమ్మని ఆహ్వానం పలికినట్లు అవుతుంది. సంధ్యాదీపం పెట్టేటప్పుడు ఈ విధమైన పరిహారం చేయండి. మీరు దీపం పెట్టేటప్పుడు ఆవు నేతితో మట్టి ప్రమిదలో దీపాన్ని పెట్టండి. అందులోన మీరు పెట్టేటటువంటి దీపంలో 2 పూర్తి లవంగాలు వేయండి. ఎక్కడ డ్యామేజ్ లేకుండా పరిశుభ్రంగా ఉన్న 2 లవంగాలను అందులో ఉంచండి. ఇలా ఉంచి లవంగ దీపం పెట్టడం ద్వారా లవంగాలు వెదజల్లే సువాసన అమ్మవారిని ఆకర్షిస్తాయి. అలాగే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందర ఎప్పుడూ కూడాను ఈ విధంగా దీపాన్ని ఉంచాల్సి ఉంటుంది. అలాగే మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఈ విధమైనటువంటి పరిహారం చేసి కట్టండి. ఇలా చేస్తే దరిద్ర దేవత వెంటనే మీ ఇంటి నుండి వీడి వెళ్లిపోతుంది. మీ ఇంట్లో ఉన్న సకల కష్టాలు హరించుకుపోతాయి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఏదేని శుక్రవారం ఈ పరిహారం చేయండి, లేదా ఆదివారం తిథి నాడు అయినా ఈ పరిహారం చేయండి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అందులోన మీరు ఏమిటంటే గనక 2 లవంగాలు, 5 యాలుకలు ఉంచండి. కాస్తంత అత్తరు అంటే 2 చుక్కల అత్తరును వేయండి. అత్తరు సువాసన లక్ష్మీదేవి సమ్మోహితురాలై ఇంటికి రావడానికి ఎంతగానో మేలు కలగచేస్తుంది. అదేవిధంగా పరిశుభ్రంగా ఉన్న ఒక కొబ్బరికాయను పసుపు నీటితో శుభ్రపరిచి ఇందులో పెట్టండి. ఈ చిన్న మూటను తీసుకుని
తీసుకొచ్చి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఎవరికీ కనిపించకుండా లోపలి వైపుగా కట్టండి. ఈ విధంగా ఈ రోజున ఇలా చేస్తే గనక మీరు ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. దరిద్ర దేవత మీ ఇంటికి రాకుండానే పారిపోతుంది. మీ ఇల్లు ఎప్పుడూ కూడాను ఈ విధంగా పరిశుభ్రమైనటువంటి సువాసన వెదజల్లేలాగా ఉంచుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.